అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 21వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, అవి శుభవార్తల అశుభవార్తల, ఆ వార్తల ద్వారా వారి జీవితంలో ఎదుర్కోబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆ వార్తల ద్వారా వారికి ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనున్నారు, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరదిష్టి నివారణ, నరఘోష, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒక్కసారి సంప్రదించి చూడండి. 100% పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మన గురుగారిని అయితే సంప్రదించి చూడండి. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్టు చాలా చక్కని స్వభావం కలిగిన వ్యక్తులు, ఎంతో ఆలోచన పరులు అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి యొక్క సరికొత్త ఆలోచనలు, సరికొత్త విషయాలు తెలుసుకోవడంలో వీరికి నచ్చిన విధంగా ఒక గొప్ప లక్షణాన్ని అయితే పుణికిపుచ్చుకోబోతున్నారు. బయటకు చాలా గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను చాలా సున్నితమైన స్వభావం కలిగిన గొప్ప వ్యక్తులు. ఎవరి మీదైనా నమ్మకం పెడితే ఎంతకాలమైనా సరే అదే బంధంని అదే సమయంలో తమ స్వేచ్ఛకు వెనుకాడకుండా దూరం కావడానికి కూడా వెనుకాడరు. అలాగే కొంత కష్టం అనిపించినప్పటికీ కూడాను ఈ యొక్క రాశి గల వారు ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వారి వైపు మరలా తిరిగి కన్నెత్తి కూడా చూడరు. మంచిగా స్నేహం చేస్తే ప్రాణాన్ని సైతం ఇచ్చేంత విధిగా అయితే ఉంటారు. ఆలోచించే పరిస్థితి ఎటువంటి వచ్చినా కూడా వీరు తొందరపాటు నిర్ణయాలు ఎటు పరిస్థితిలో తీసుకోకూడదు. రేపటి రోజున వీరికి కలిసి వచ్చేటి రంగు ఎరుపు రంగు, అలాగే ఆకుపచ్చ, బంగారు వర్ణం అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ రంగు దుస్తులు మీరు ధరించినప్పటికీ కూడాను, లేదా ఒక చిన్నపాటి రుమాలు సైతం మీ దగ్గర పెట్టుకున్నప్పటికీ కూడా ఎన్నో మంచి శుభ ఫలితాలు అయితే మీ వెంట రాబోతున్నాయి. ఎన్నో వనరులు మీకు పేర్కొనబోతున్నాయి. రేపటి రోజున ప్రతి విషయం కూడా మీకు చాలా చక్కగా అయితే ఒక మంచి గొప్ప కార్యాన్ని ఇచ్చే విధంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు తూర్పు దిక్కు యొక్క ప్రయాణం మీకు చాలా శుభప్రదంగా అయితే కనబడుతుంది. రేపటి రోజున సాధారణంగా ఉన్నప్పటికీ కూడాను మీ మనసుకు ఏదో తెలియని ఉల్లాసం, ఉత్సాహం అయితే మీ జీవితంలో ఉండే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఏదో తెలియని ఒక గొప్ప ఆనందం అయితే మీ మనసుకు కలగబోతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నప్పటికీ కూడాను ఎటువంటి సమస్యలు లేదు. కాస్త ప్రశాంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడం ద్వారా అంతా చక్కబడుతుంది. రేపటి రోజున ఎక్కువసేపు మీరు ఒకే స్థితిలో తగినంతగా ఉండడం అయితే మంచిది కాదు. కూర్చోవడం, అలాగే ఎక్కువ శ్రమ పడడం అయితే మంచిది కాదు. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఆహార నియమాలు కూడా పాటించవలసిన అవసరం కూడా ఉంది. అలాగే రేపటి రోజున మీరు చేపట్టబోయే ప్రతి ఒక్క పనిలో కూడా మంచి ఉత్తమ ఫలితాలను అయితే చూడబోతున్నారు. ఒక ముఖ్యమైన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది. పూర్తిగా తెలియని పెట్టుబడుల్లో తొందరపడడం, అలాగే మాట ఇవ్వడం, ఆర్థికంగా నిర్ణయం తీసుకోవడం సరైన పని అయితే కాదు. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సరైన పత్రాలను చూసి పరిశీలించి మీరు ఇంట్లో మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఎటువంటి పెట్టుబడి వ్యవహారాలైనా సరే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున ఉద్యోగస్తులకు లేదా వ్యాపారం చేస్తున్నటువంటి వారికి సైతం కాస్త మీరు ఆలోచనలో మార్పు వచ్చే విధంగా అయితే ఉండబోతున్నాయి. వారి యొక్క ఆలోచనలు ముందుగా సాదాసీదాగా ఉన్నప్పటికీ కూడాను ముందుగా అయితే చాలా తీవ్రంగా ఆలోచన పరంగా అయితే ఉండబోతున్నారు. చాలా కాలంగా చెప్పాలనుకున్న ఒక మాట మీరు చెప్పాల్సిన పరిస్థితి కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో మాత్రమే మీరు అటువంటి ఆలోచనలు చేయవలసిన అవసరం కూడా ఉంది. కోపంతో ఎట్టి పరిస్థితిలో కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. రేపటి రోజున మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు మీ యొక్క ఇష్ట దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. అలాగే కులదేవత యొక్క ఆరాధన చేయడం, కులదేవతను నిత్యం స్మరించుకుంటూ ఉండడం కూడా చాలా మేలు ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. రేపటి రోజున మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సరికొత్త ఆలోచనలకు, సరికొత్త నిర్ణయాలను, సరికొత్త అవకాశాలను గుర్తించడానికి అనుకూలమైన రోజుగా అయితే అనవసరమైన వాదనలు, రేపటి రోజున తెలియని వ్యక్తుల నుండి మీరు ఏదో ఒక విషయాన్ని అయితే సేకరించి దాన్ని నిర్లక్ష్యంగా మాత్రం చేయవద్దు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక
ప్రతి ఒక్క మాట కూడా మీరు సరైన మార్గంలో ఓర్పుతో వినడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితిలో కూడా మీకు మంచిగా అయితే అసలు కలిసి రావు. రేపటి రోజున మీరు మీ జీవితంలో ఒక అనూహ్యమైన పరిణామాల గురించి కూడా మీరు తెలుసుకోబోతున్నారు. ఒక విషయం గురించి తెలియకుండా మీ యొక్క మార్పును ముందుకు తీసుకురాబోతున్నారు. రేపటి రోజున సాయంత్రం తర్వాత మాత్రం మీ యొక్క ఫోన్కి అనుకోకుండా సడన్గా ఒక ఫోన్ అయితే రాబోతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక మెసేజ్ ద్వారా కావచ్చు, ఒక సందేశం అనేదైతే మీకు తెలియబోతుంది. ఊహించని సమయంలో వినిపించే ఆ వార్త ఏదైతే ఉందో ఒక్క క్షణంలో మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విధంగా అయితే ఉండబోతుంది. ఆగిపోయిన పనులన్నీ సైతం మరలా తిరిగి మొదలుపెట్టే ఒక గొప్ప మంచి ఆలోచన అయితే మీకు రాబోతుంది. అనుకున్నవన్నీ కూడా ఒక విషయం గురించి అకస్మాత్తుగా అయితే మీ ముందుకు వచ్చేటువంటి సూచనలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఎన్నో గొప్ప కదలికలు అయితే మీ జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఉద్యోగానికి సంబంధించినవి కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య కూడా కావచ్చు, దూరమైనటువంటి ఒక వ్యక్తి నుండి వచ్చే ఒక గొప్ప సంకేతం కూడా కావచ్చు. మీరు వెంటనే అయితే నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని కూడా తీవ్రంగా చర్చించి మీరు ఇంటి సభ్యులతో లేదా అనుభవజ్ఞులతో చర్చించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. రేపటి రోజున ఏదైనా వార్త వచ్చినప్పుడు మాత్రం మీరు దాన్ని వెంటనే నమ్మేయడం కానీ లేదా తిరస్కరించడం కానీ అసలు చేయవద్దు. ముందు పూర్తిగా ఆ యొక్క సమాచారాన్ని తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ఆలోచనాపరంగా ఆలోచించి తర్వాత స్పందించడం చాలా మంచిది. ఎన్నో విషయాలను ఆలోచిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి గురించి, ఒక బంధం గురించి, మీరు వదిలేసినటువంటి ఒక గొప్ప అవకాశం గురించి మళ్ళీ తిరిగి ఆలోచించే పరిస్థితి అయితే రాబోతుంది. కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది, మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకే విధంగా అయితే ఉండదు కదండి. అలాగే తెలియని వ్యక్తులను డబ్బు ఇవ్వడం లేదా డబ్బు తీసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేయకూడదు. సరైన సమాచారం లేకుండా ఎటువంటి పెట్టుబడులు, అవసరం లేని వస్తువులపై అధిక ఖర్చు, ఇవన్నీ కూడా నియంత్రించుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీకు సాధారణంగా చెప్పిన మాటలన్నీ కూడా ఏదో ఒక విధంగా ఒక కోపంగా మాట్లాడినప్పటికీ కూడా చిన్నపాటి విషయాలు కూడా పెద్ద సమస్యలుగా తలెత్తే విధంగా ఉండబోతున్నాయి. మంచి స్నేహాలు, మంచి పరిచయాల ద్వారా సరికొత్తగా రేపటి రోజున ఎన్నో మంచి అవకాశాలు కూడా మీరు అందిపుచ్చుకోబోతున్నారు. వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోవద్దు. ఆర్థిక పరిస్థితులు మీ యొక్క కుటుంబ సభ్యులు, ఉద్యోగానికి సంబంధించినవి కావచ్చు, అవసరమైన వ్యక్తులతో మాత్రమే పంచుకోవాలి. ప్రయాణ రంగంలో మీరు సుదూర ప్రయాణాలు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. అతివేగం అసలు మంచిది కాదు. ప్రయాణాల్లో మొబైల్స్, విలువైన వస్తువులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా మంచిది. నిర్లక్ష్యం వహించవద్దు. ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీరు మాట్లాడకుండానే ఆర్థిక పరంగా కొన్ని విషయాల గురించి మాట్లాడితే కనుక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కొంతమేర వీరికి అనుకూలమైన పరిస్థితులు కనిపించే అవకాశం కూడా ఉంది. ఎప్పటి నుంచో వీరికి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు సైతం ముందుకు సజావుగా సాగే విధంగా ఉంది. పై అధికారుల యొక్క ప్రశంసలు పొందబోతున్నారు. కీర్తి ప్రతిష్టలు మరింత మెరుగు కానున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి సరికొత్త ఆలోచనలు రాబోతున్నాయి. వ్యాపార రంగ విస్తరణలో పలు మార్పులు అయితే సృష్టించబోతున్నారు. మళ్ళీ ఆలోచించే వ్యాపారంలో సరికొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. పెద్ద పెద్ద పెట్టుబడుల విషయంలో మాత్రం పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే సరైన మార్గంలో మీరు నడవడం చాలా మంచిది. ప్రతి ఒక్క విషయం కూడా మీరు పూర్తిగా గమనించిన తర్వాత మాత్రమే ఎటువంటి నిర్ణయాలనైనా తీసుకోవడం చాలా మంచిది. గతంలో మీరు చేసిన అలాగే మీరు కొన్ని కష్టాలను కూడా పొంది ఉన్నారు, కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొని ఉన్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు భవిష్యత్తు యొక్క ప్రణాళికను వేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున దేవతారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే రేపటి రోజున మీరు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా కనకదార స్తోత్రాన్ని పఠించటం, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కోసం అమ్మవారిని పూజించటం తామర పూలతో, అలానే తెల్లని ఎర్రని పువ్వులతో, ఎర్రని వస్త్రాలు, కుంకుమార్చన ఇటువంటివన్నీ చేయడం కూడా మీకు చాలా మంచి ఫలితాలను అయితే రాబోతున్నాయి. రేపటి రోజున తులసి మొక్కను మీరు తప్పకుండా అయితే పూజ చేయడం చాలా మంచిది. ఉదయం సాయంత్రం మీరు నిత్య దీపారాధన చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. గోమాతను పూజించడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు అయితే తప్పకుండా అయితే కలుగుతాయి. మీకు వీలైనంత మీ స్తోమతకు తగినంతగా ఆహార దానం, వస్త్రదానం, అలాగే పశుపక్షాలకు, మూగజీవాలకు గింజలు, పానీయ దానాలు కూడా మీకు చాలా మేలు ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.